రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయశంకర్ గిద్దలూరు పట్టణం క్లబ్ రోడ్లోని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి ఆయన మాట్లాడుతూ భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందని, భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ గారి కృషి అమోఘమన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జేవి నారాయణ పాల్గొని దేశానికి ఆయన అందించిన సేవలు నిరూపమానమని, అసమానత లేని సమాజం కోసం ఆయన అన్నిత్యం పరితపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పుల నరసింహులు, కొప్పరపు నాగేశ్వరరావు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పీఠిగా నేడు అంబేద్కర్ జయంతి నాడు ఇవాళ సమర్పించడం జరుగుతుంది. 1949 సంవత్సరము నవంబర్ నెల 26వ తేదీన భారత ప్రజలమైన మేము ఈ భారత రాజ్యాంగాన్ని మాకు మేము రూపొందించుకొని మాకు మేమే సమర్పించుకున్నాము. ఈ క్రమంలో భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం ప్రకటిస్తున్నాము. భారతదేశ రాజ్యాంగం దేశ ప్రజలకు ఈ క్రింది సౌభాగ్యములు కలిగించడం లక్ష్యంగా కలిగి ఉంటుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయము, ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించే ఆరాధన స్వేచ్ఛ, సమాన హోదా, సమాన అవకాశాలు, ప్రజలందరిలో సమైక్యత భావాన్ని, అఖండత భారతవాన్ని, సోదర భావాన్ని, గౌరవాన్ని పెంపొందడం కోసం భారత రాజ్యాంగాన్ని మాకు మేముగా ఇచ్చుకున్నటువంటి భారత రాజ్యాంగం. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. మన రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 మహారాష్ట్రలోని కంటోన్మెంట్ ఏరియాలో జన్మించడం జరిగింది. ఆయన 135వ జయంతిని మనం ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మరి ఆయన రాసిన రాజ్యాంగము దాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలోని వెనకబడిన వర్గాలకు, అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వర్గాలకు, మరి అన్ని కులాలకు, అన్ని మతాలకు, భిన్న మతాలు కలిగిన భారతదేశంలో అందరికీ సమాన హక్కులు కావాలి అన్న ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. దానికి ఆయన డ్రాఫ్టింగ్ చైర్మన్ గా కూడా ఉన్నాడు. మరి నేటికి ఆ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన అందరము మరి ఈరోజు ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం ఉన్నామని అంటే మరి ఆయన ప్రసాదించిన రాజ్యాంగం యొక్క గొప్పతనమేనని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.